తన కుమారునికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఇస్సాకుకు. అబ్రహాం ఏమో పెద్దోడైపోయాడు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు ఎలియాజర్ని పిలిచాడు. ఎలియాజరు తనకు నమ్మకమైన దాసుడు. ఎలియాజరు, నా కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నా, మరి నేను ఈ అన్యజాతి స్త్రీలలో నేను ఎవరిని పెళ్లి చేయను, కాబట్టి ఫలానా వాళ్ళలో సంబంధించిన వాళ్ళు, నా వాళ్ళు నాకు కావాలి. ఈ అన్యజాతి స్త్రీలను నా కొడుక్కి పెళ్లి చేయనని మాట ఇవ్వు అన్నాడు. నేను చేయలేను, నువ్వే చెయ్యాలి, మాట ఇవ్వంటే తొడ కింద చేయి పెట్టి ప్రమాణం చేశాడు ఎలియాజరు. సరే, అబ్రహాం చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తూ 10 ఒంటెల మీద వస్తు సామాగ్రిని మోసుకొని వెళ్ళాడు. పెండ్లి కుమార్తె కాబోయేదానికి బహుమతులు ఇవ్వటానికి. అంటే ఎలాగో నా యజమాని పంపిస్తున్నాడు కాబట్టి పని సఫలం అవుద్ది, ఆ సఫలం అవ్వగానే పెండ్లి కూతురికి ఈ బహుమానాలు ఇచ్చొద్దామని 10 ఒంటెలు మోయగలిగిన సామాగ్రి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి అబ్రహాము వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళి ఆ ఊరి చివరున్న ఒక బావి దగ్గర మోకరించి ఆ ఒంటెలను కూడా మోకరింపచేసి ఇలా ప్రార్థిస్తున్నాడు. నా యజమానుడు దేవుడవైన దేవా, నేను ఏ పని మీద వచ్చానో నీకు తెలుసు. నా పని సఫలీకృతం అవటానికి ఒక సూచన అడుగుతున్నా. నా యజమానుడు కోరుకున్న ఆవిడెవరో నాకు తెలుపబడినట్లు, అది సఫలీకృతం అగునట్లు నిన్నొక మాట అడుగుతున్నా. ఈ బావి దగ్గరికి ఏ చిన్నది వస్తుందో ఆ చిన్నదాన్ని నాకు దప్పి తీర్చుకోవటానికి నీళ్ళు ఇమ్మని అడుగుతా. ఆ చిన్నది నీ దప్పిక మాత్రమే కాదు, నీ ఒంటెలకు కూడా నీళ్లు తోడిపోస్తాను అని తనంతట తాను ఏ చిన్నది అంటుందో ఆ చిన్నదే నా యజమాని కుమారునికి భార్య అవుతుందయ్యా అని దేవునితో మాటిచ్చి ఆ బావి దగ్గర తాను మోకరించి 10 ఒంటెలను మోకరింపచేశాడు. ఈ లోపల ఒక చిన్నది చక్కనిది, ఏ పురుషుడు కూడనిది కన్యక అటు నుండి కడవెత్తుకొని వస్తుంది. ఆ చిన్నదాన్ని బావి దగ్గరకు వచ్చినప్పుడు అడిగాడు, అమ్మా నాకు కొంచెం తప్పి తీర్చుకోవటానికి నీళ్ళు ఇయ్యమ్మా అని. ఆ చిన్నదేమందో తెలుసా? నువ్వు పరదేశి వలె ఉన్నావు, నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా దప్పి తీరుస్తానంది ఆ చిన్నది. హల్లెలూయా! అప్పుడు అన్నాడు, ఈవిడ నా యజమాని కుమారునికి భార్య అని చెప్పి, అమ్మా మీ ఇల్లు ఎక్కడ? ఫలానా, నేను మీ ఇంటికి వస్తాను, తీసుకొని వెళ్తావా? తీసుకొని వెళ్తాను. ఆవిడే రిబ్కా, ఆవిడే అబ్రహాము కోరుకున్న బిడ్డ, అతని కుమారునికి భార్య. ఇస్సాకునకు భార్య అయ్యేది ఎలియాజరు దప్పి తీర్చాల్సి వచ్చింది. 10 ఒంటెలు దప్పి తీర్చాల్సి వచ్చింది. ఆ ఒంటెలు దప్పి తీర్చింది. ఈ రిబ్కా ఏమైందో తెలుసా? ప్రధానం ఆ 10 ఒంటెల మీద వచ్చిన సామాగ్రి రిబ్కాకు బహుమతులకు ఇవ్వబడ్డాయి. ఆ 10 ఒంటెల మీద రిబ్కాను ఆ ఒంటె మీద ఎక్కించుకొని యజమాని కుమార్ దగ్గర తీసుకొని వెళ్ళారు. ఇది కాస్తంత ఆధ్యాత్మిక కోణంలో తీసుకుంటే అబ్రహాము మన తండ్రి అయిన దేవునికి సూచనగా ఉన్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నారు. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నారు. ఎలియాజరుతో కూడా వచ్చిన 10 ఒంటెలు దైవ సేవకులకు ప్రతీకగా ఉన్నారు. రిబ్కా సార్వత్రిక దేవుని వధువు సంగమునకు సాదృశ్యంగా ఉన్నది. ఈ వధువు సంగమైన రిబ్కా అన్య జనాంగంలో ఉండి ఎత్తబడుతుంది. ఇశ్రాయేలీయులు కాదన్నారు, అన్య జనాంగంలో ఉండి అదిగో ఒక వధువు సిద్ధపరచబడింది. అయితే యేసయ్యకు భార్య కావాల్సింది.
రేపొద్దున సంఘం ఎత్తబడేది, సంఘం అంతా ఎత్తబడదు. రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది బాప్తిసం పొందిన వారందరూ ప్రభువు యొక్క రహస్య రాకడలో, రెండవ రాకడ 2 విధాలుగా వస్తుంది. మొదటిగా రహస్య రాకడ. అప్పుడు క్రీస్తు సారూప్యములోకి మార్చబడినప్పుడు మాత్రమే ఇదిగో ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న ఒక బోరధ్వని శబ్దం వినపడుతుంది. అది అందరికీ వినపడదు. అలంకరించబడిన, సత్క్రియల చేత అలంకరించబడిన, క్రీస్తుకు సారూప్యము కలిగిన, భక్తి స్థాయికి ఎదిగిన, ఆత్మీయ స్థాయిలో యేసయ్య స్థాయికి ఎదిగినటువంటి వారికి ఆ స్వరం వినపడుతుంది. రెండవ రాకడలోది మొదటి ఘట్టం. ఆ మొదటి ఘట్టంలో ఆ స్వరం వినపడగానే క్రీస్తు ప్రభువారి సారూప్యమునకు సమరూపముగా భక్తి స్థాయి ఎదిగిన వారు, ఆయనతో సమభీకరత్వం కలిగిన స్థాయికి ఎదిగిన వారికి ఆ స్వరం వినపడుతుంది. ఆ స్వరం వినపడిన వారు మధ్యాకాశానికి ఎత్తబడతారు. అది అలంకరించబడుతున్న వధువు సంఘం, పెండ్లి భార్య. యేసయ్యకు భార్య అయ్యే సంఘం అలంకరించబడుతుంది. సంఘములో నుండి ఆయన భార్య ఎత్తబడుతుంది. మరి సంఘం ఎప్పుడు? మధ్య 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో. మరి అలంకరించబడే వధువు సంఘం ఎప్పుడు? శ్రమల కాలానికి ముందు. ఈ రిబ్కా అలంకరించబడుతున్న వధువు సంఘానికి సూచన. ఈ రిబ్కా ఎక్కెళ్ళింది ఎవరిని? ఒంటెలు. ఈ రిబ్కాను తీసుకొని మోసుకొని వెళ్ళేది దైవ సేవకులే. అయితే ఇప్పుడు ఇస్సాకునకు భార్య రిబ్కా, ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచన అయితే, రిబ్కా అలంకరించబడుతున్న వధువు సంఘానికి సూచన. ఈ వధువు సంఘమైన రిబ్కా యేసయ్యకు భార్య అవటానికి శ్రమల కాలానికి ముందే ఆ ఒంటెల మీద మధ్యాకాశానికి ఎత్తబడాలంటే పరిశుద్ధాత్ముని దప్పిక తీర్చాలి. పరిశుద్ధాత్ముని మన ఇంటి దాకా తీసుకొని వచ్చిన సేవకుల దప్పి కూడా తీర్చాలి. సేవకుల దప్పి తీర్చాలి. ఈ 10 ఒంటెలు దైవ సేవకులకు ప్రతీక. ఎలియాజరు దప్పి తీర్చింది రిబ్కా, దైవజనుల దప్పి తీర్చింది. నీ కొరకు పరిచర్య చేస్తున్న వానికి గుక్కడు సన్నీళ్ళు ఇవ్వటం మర్చిపోవద్దు. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దు. పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను ప్రభు రాకడకు మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళటానికి, నిన్ను మోయటానికి అదిగో భుజములు వంచుతున్న దైవ సేవకులను వారి తప్పి తీర్చాలి. ప్రభు చెప్పారు, నా పేరిట గుక్కడి సన్నీళ్ళు ఇచ్చేవాడు, గుక్కడి సన్నీళ్ళు ఇచ్చేవాడు. ఒక ఆయన దశంభాగం వేస్తాడండి. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. అందులో రాసే మాట ఏంటో తెలుసా? ఫర్ ఓన్లీ గాడ్ అంటాడు. ఫర్ ఓన్లీ గాడ్ అంటాడు. అని నేను తినేస్తానా మధ్యలో సొమ్ము? అప్పుడు అర్థమైంది ఆయన స్వభావం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాన్ని టచ్ చేయను నేను. దాన్ని ఫర్ ఓన్లీ గాడ్. సాధారణంగా బలిపీఠం దగ్గర ఎత్తబడిన అర్పణ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. ఎవరైనా నా చేతికిచ్చి ప్రార్థన చేయించుకొని ఇది మీ వ్యక్తిగతానికి అంటే తప్ప, బలిపీఠం దగ్గర ఎత్తబడిన సొమ్ము విషయంలో భయంతో ఉంటా, వణుకుతూ ఉంటా. ప్రతిష్టార్పణ విషయంలో, దశమ భాగాల విషయంలో అది దేవుని సేవ కొరకు వాడబడవలసినదన్న సంగతి నాకు తెలుసు. నేను తినేవాడిని కాదు. ఫర్ ఓన్లీ గాడ్ అంటే తినేతనన్న భయమే దీనికి. ఇట్లాంటి పిచ్చిమొహాలకి దేవుడు కనికరించడు. అసలు నేను మోసుకెళ్ళి దేవుడు రా, ఈ ఒంటి మోసుకెళ్తుంది ఇస్సాకు దగ్గరికి. నిన్నుదాకా కొండెత్తుకొని
బావిలోకి దిగిన నీళ్ళు ఇవాళ ఒంటి మోస్తుంది. చాలామంది దైవ సేవకులను అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే లోకం కూడా అలా ఉందలేండి. దైవ సేవకులను నమ్మే రోజులు కాదు ఇది. దేవుని భాగము దొంగిలించబడుతున్న రోజులు ఇవి. పరిచర్యకు జరగకుండా స్వార్థం కొరకు ధనాన్ని ఇచ్చిస్తున్న రోజులు ఇవి. మన పరిచర్యలో ఒక సేవకునిగా నాకు 3 కోట్ల రూపాయల పైన అప్పు ఉంది. ఏం చేసే? మందిరాలు కట్టే, స్థలాలు కొన్నా. దీవిచ్చే ప్రతి పైసా గురించి నేను దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు ప్రతి పైసా ఇచ్చి దులిపేసుకుంటావు. ఆ సమయంతో ఆ పైసాను గురించి నేను దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు దేవుని సేవ కొరకు ఇస్తున్నావు, మరి దైవ సేవకుడు పొట్టేవాడు నింపుతాడు. అని పిల్లల భవిష్యత్తు ఏంటి? నా కోసం చెప్పట్లేదు. నాకు చాలామంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నాకు ఎప్పుడు హెల్త్ కలగల, నాకు నష్టం జరగల. నన్ను ప్రేమించే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. బలిపీఠం దగ్గర ఎత్తబడిన అర్పణ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఎక్కడికైనా విజిటింగ్కి వెళ్ళి, ఎవరింటికన్నా నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఒక కృతజ్ఞత కూటానికి నేను వెళ్ళినప్పుడు, నా వ్యక్తిగతంగా వచ్చే పరిచర్య ధర్మం నేను బయట చేస్తే, పరిచర్య ధర్మం ఒక సభకి వెళ్ళినప్పుడు, పరిచర్య ధర్మం ఒకరింటికి కుటుంబారాధనకు వెళ్ళినప్పుడు, లేదా వ్యక్తిగతంగా కుటుంబాన్ని దర్శించినప్పుడు, ఆ వ్యక్తి నాకు ఇచ్చే అర్పణ దానిలో కూడా నేను 20% తీసుకొని మిగిలింది నేను దేవుని సేవకు అప్పచెప్తాను. మరి సేవకులు తప్పగా ఎవడు తీరుస్తాడండి? వారు అనారోగ్యాలు వస్తే ఎవడు మోస్తాడండి? ఒంటెల తప్పకి ఎవడు తీరుస్తాడు? 100 మంది పిల్లలు ఉంటారు సేవకులకి, ఆత్మీయ బిడ్డలు. ఏ బిడ్డ చేసానో రోగపడుతుందో తెలియదు, పేద బిడ్డ అయి ఉండొచ్చు. ఆ పేద బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సేవకుడు, ఆత్మీయ తండ్రి ఆ పేద బిడ్డ చేతిలో చేయి పెడతానికి, ఆ పేద బిడ్డ కుమార్తె, ఆ పేద బిడ్డ ఆత్మీయ బిడ్డ, ఆ పేద కుమార్తె, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దైవ సేవకుడు ఏది పెడతాడు? ఆమె చేతిలో ఆమె చేతిలో ఏం కలుపుతాడు? ఆ బిడ్డ చేతిలో ఏం సహాయం చేయగలడు? ఒంటెలు తప్ప ఎవడు తీరుస్తాడు? నీకు 2 పిల్లలే, నాకు 10,000 మంది పిల్లలు ఉన్నారు. అందులో పేదవారు 30 వంతు పైన ఉన్నారు. అలాంటి నా ఆత్మీయ బిడ్డలు అనారోగ్యం ఉన్నప్పుడు, మంచం మీద పడినప్పుడు, వారిని నేను దర్శించడానికి వెళ్ళినప్పుడు నా బిడ్డల చేతిలో సహాయం పెట్టడానికి నాకు ఎక్కడవే? ఈ శుభవేళ నేను నీతో మాట్లాడుతున్నా. దైవజనుడు రొట్టి ద్రాక్షరసం ఇచ్చి నేను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి. నీ 10వ భాగం తీసుకొని నిన్ను ఆశీర్వదించాలి. నీవు ఇచ్చిన అర్పణ చూసి బాధపడకూడదు. ఈ శుభవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశీల నీతి కంటే నీ నీతి అధికం కావాలంటే అర్థమేంటి తెలుసా? పరిశుద్ధాత్మని యొక్క హృదయ వాంఛ తీరుస్తూనే, ఎలియాజరు దప్పి తీరుస్తూనే నిన్ను మోసుకొని వెళ్ళటానికి వచ్చిన 10 ఒంటెల మీద, ఆ ఒంటెల మీద నీకు బహుమానాలు వచ్చాయి. కృపావరాలు, కృపావరాలు ఆ ఒంటెలు మోసుకొచ్చాయి నీ ఇంటికి. ఆ సువార్త, ఆ మహిమగల సువార్త నీ ఇంటికి మోసుకొని వచ్చాయి. ఆ ఒంటెలు తప్పేవాడు తీరుస్తాడు? పరిశీల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే నీ నీతి అధికం కావాలి. నువ్వు ఈ పరిశుద్ధాత్మ దేవుని దప్పికతో పాటు నీ కొరకు పరిచర్య చేస్తున్న ఈ లైవ్లో నువ్వు ఎక్కడి నుండి వింటున్నా, నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివైనా, నీ ఆత్మీయ తండ్రి దప్పి తీర్చడానికి నువ్వు కారకురాలవి, కారకుడు కావాలని కోరుకుంటున్నా. నాకేం లోటు కాదు, నాకు అలాంటి బిడ్డల్ని 100 మందిని ఇచ్చాడు. ఎవరో పనికిమాలిన వాళ్ళు 100 మంది ఉన్నారు తప్ప నాకేంటి 100 మంది పిల్లల్ని ఇచ్చాడు, నమ్మకస్తుల్ని. నాకేం తక్కువ నేను చెప్పకముందే గెస్ట్ చేసేస్తారు. నాకేం తక్కువ కాదు. ఎప్పుడైనా 5 చేతులు ఏమన్నా ఉందో లేదని చూసావా? ఇంత సేవ జరుగుతుంది, సేవకే వాడబడుతుంది. మన కళ్ళెదుట టీవీ ఛానల్ 24 గంటలు రన్ అవుతుంది, పత్రిక పరిచర్య రన్ అవుతుంది. అసలు మన మినిస్ట్రీ ఎంత, మనం ఎంత? ఒక టీవీ ఛానల్ రన్ చేస్తున్నాం. ఆ టీవీ ఛానల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఎంతమంది? పత్రిక పరిచర్య జరగటానికి కారకం ఎంత ఖర్చు అవుతుంది?
మీడియా పరిచర్యకి ఎంత ఖర్చు అవుతుంది? దీని వాడే యంత్రాలు ఎప్పుడు ఏం పోతాయో, లక్షల రూపాయల యంత్రాలు తెలీదు. దీనికి అంతటికి ఎంత ఖర్చు అవుతుంది? సన్నిధిలో వచ్చే ఆదాయం ఎంత? ఇదంతా పరిచర్యకు వెళ్ళిపోతుంటే మరి దైవ సేవకుని దెబ్బకేంటి? అలా ఆలోచించే ఆత్మీయ పిల్లలను దేవుడు నాకు ఇచ్చాడు. నేను సంతోషిస్తున్నా ఈ విషయంలో. నాకు కొదవలేదు, సమస్య లేదు. నాకు నా దేవుడు ఎప్పుడు నాకు అన్యాయం చేయలేదు. అని బలిపీఠ దగ్గర సొమ్ము తీసుకొని వాడుకోవటానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు దేవుడు. ఎందుకో తెలిసి నాకేదైనా లోటు అయితే కదా బలిపీఠ సొమ్మే పడటానికి. ఇక్కడ ఎత్తబడిన ప్రతిదీ క్రీస్తు రక్తం ఉంది, దాని మీద భయం వణుకు పడుతుంది. రెండంతల అభిషేకం నీకు కావాలి. పరిశీలన నీతి కంటే, శాస్త్ర నీతి కంటే నీ నీతి అధికం కావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.